ఇప్పుడు శంకర్ గారు తీసిన కమర్షియల్ మూవీస్ ఇండస్ట్రీ హిట్లుగా అలాగే సోషల్ ఫ్యాంటసీ మెసేజెస్ మూవీస్గా ఉన్నాయి. అలాగే అది ఒక ఏమంటారు ఒక మెల్ మైల్ రాయ్ సినిమా అని అంటారు కదా, ఆ టైప్లో ఉన్న మూవీలో ఇప్పట్లో ఆయన తీస్తున్న కొన్ని మూవీస్ అందరికీ అనుకున్నంతగా రీచ్ అవ్వటం లేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో లేటెస్ట్గా గేమ్ చేంజర్ అని చెప్పేసి ఒక మూవీ తీస్తున్నాడు. దాంట్లో కాస్టింగ్ చాలా పెద్దది. బోర్ అనుకున్న వాళ్ళు లాస్ట్లో వినండి, లేదంటే కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడే చెప్తాను. రామ్ చరణ్, కేఆర్ అద్వానీ, అంజలి, సముద్రకని, యశ్ సూర్య, అలాగే శ్రీకాంత్, సునీల్, జయరాము, నవీన్ చంద్ర, అలాగే వెన్నెల కిషోర్, విజయ్ కృష్ణ నరేష్, బ్రహ్మానందం గారు, రాజీవ్ కనకాల, రఘుబాబు గారు, ప్రియదర్శి పులికోన, సత్య, అలాగే అంజలి గారు, చైతన్య కృష్ణ, వైవాహర్ష, చాలామంది, సుదర్శను, పృథ్వీరాజు, రాకెట్ రాఘవ, చాలామంది. అలాగే మెయిన్ ఈ స్టోరీ ఎలా ఉండబోతుందంటే, బహుశా ఒకప్పటి తీసిన ఇండియన్ మూవీలో ఏ విధంగా అయితే తాత వచ్చి అందరిని చంపాడో అలా కాకుండా ఒక పొలిటీషియన్గా తండ్రి చనిపోవడంతో తండ్రి ఎంచుకున్న సిద్ధాంతాలని కొడుకులు కరెక్టే. బహుశా దీంట్లో కొడుకులు ట్విన్స్ కావచ్చు, లేదా ఇద్దరు కొడుకులు కావచ్చు, లేదంటే ఒకడే ఆల్రెడీ చనిపోయింటాడు, ఒకడే ఇద్దరిగా నటిస్తూ ఉండొచ్చు. అంటే ఒకడు ఐఏఎస్గా, ఒకడు రోగ్గా. ఎందుకంటే ఐఏఎస్కి పరిధులు ఉంటాయి, కానీ రోగ్కి పరిమితులు ఉండవు. ఎవరిని ఎలా అయినా గెలకచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇలా కొద్దిగా డివైడ్ చేసుకొని దాచుకొని క్లైమాక్స్లో రివీల్ చేయొచ్చు. ఇలా ఏదైనా సరే శంకర్ గారు కల్పించి చేసి ఉండొచ్చు అని గెస్సింగ్. ఎందుకంటే కొన్ని షాట్లలో ఇద్దరున్నారు అని బాగా క్లారిటీగా తెలుస్తుంది. బహుశా అది ట్రైలర్ కటింగ్లో ఏమన్నా మోసం చేశాడు అనేది మనకు మూవీలోనే తెలుస్తుంది. ఎలాగో 10వ తేదీ రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది ఆ రోజే ఏం కథ అనేది. చూద్దాం, వెయిట్ చేద్దాం 10వ తేదీ వరకు. ఓకే, మూవీ స్టోరీ లైన్ ఇలా ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్లో ఒక ఆయన అభ్యుదయం పార్టీ అని పెట్టిన తర్వాత రామ్ చరణ్ అంటే ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి సముద్రకరణి, రాజీవ్ కనకాల వీళ్ళందరినీ తీసుకొని, సముద్రకరణి, యశ్ సూర్యని వీళ్ళందరినీ తీసుకొని ఒక పార్టీ స్థాపించి ఒక రాష్ట్రానికి మంచి చేయాలి, రైతులను బాగుపరచాలి అనుకున్నప్పుడు సముద్రకని వీళ్ళంతా అంటే కొంతమంది ఎవరు ద్రోహులు అనేది తర్వాత తెలుస్తుంది. యశ్ సూర్య మెయిన్ క్యాండిడేట్ కావడంతో వీళ్ళందరినీ మోసం చేసి, అంటే రామ్ చరణ్ని, అంజలిని బహుశా చంపేశాము అనుకొని, రామ్ చరణ్ అయితే ఆల్మోస్ట్ చనిపోతాడు కూడా. అలాగే అంజలి బ్రతికి ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే యంగర్ వర్షన్లో అమ్మ అని పిలిచే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మనకు చూపిస్తారు. ఆ యంగర్ వర్షన్ కోసం మనం ఏమేమి దాచాడు ఏం కథ అనేది చెప్పలేము. అలాగే ఒక రన్నింగ్ షాట్లో వచ్చేసి ఆమె అంజలి ప్రెగ్నెంట్తో ఉండేది కూడా చూపించాడు. చెప్పలేం. తమ్ముడు అన్న 2 క్యారెక్టర్లు బ్రతికే అవకాశం ఉంది. మ్యూజిక్ పర్వాలేదు. బహుశా శంకర్ గారి దిశ ఈ మూవీతో మారచ్చేమో. ఇంకా కేఆర్ అద్వానీ లుక్స్ కానీ, అలాగే విజువల్స్ అయితే కానీ ఆయన శంకర్ గారి మూవీస్ చాలా గ్రేట్గా ఉంటాయి. ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది ఈ గేమ్ చేంజర్ వరకు అయితే కానీ. దీంతో 3 డిఫరెంట్ లుక్లు, ఒకటి సాఫ్ట్గా, ఒకటి రోగ్గా, ఒకటి ఫార్మర్గా, చాలా అంటే చాలా రామ్ చరణ్ బాగానే చేశాడు. యాక్టింగ్ పరంగా ద బెస్టే ఉంటుంది, కానీ స్టోరీ లైన్ కొద్దిగా గెస్సింగ్. అంటే ఇండియన్ మూవీని కొద్దిగా చంపటం కాకుండా, కరప్షన్కి అగెన్స్ట్గా చంపటం కాకుండా, పొలిటికల్ అలాగే చదువుకొని ఏ విధంగా సొసైటీని మార్చొచ్చు అనేది కొద్దిగా వెరైటీగా రాసుకున్న కథ అనిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు అందరినీ మెప్పిస్తాడో, అలాగే రామ్ చరణ్ అందరినీ ఏ విధంగా మైమరిపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.